ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజీ లేఖల సంఘం పిలుపు మేరకు రేపు 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహించుటకు సంసిద్ధమైనాము. దీనికి కారణము మొన్న 31/6వ తారీఖు 31/6/2026న జియో నెంబర్ 396ను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దానివల్ల రిజిస్టర్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేసి ఈ దస్తావేజీ లేఖర్ల పొట్టగొట్టాలని, వాళ్ళను వీధిన పాలు చేయాలని ఈ జియోను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళ యొక్క చదువును ఆసరా చేసుకొని బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు చేసి ఉన్న నిరుద్యోగులైన వాళ్ళు ఈ రిజిస్టర్ ఆఫీస్ వద్ద స్వచ్ఛంద వృత్తి వాళ్ళే ఏర్పాటు చేసుకొని వాళ్ళు బతుకుతున్నటువంటి జీవనోపాధిని తీసేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి జీవోలు ప్రవేశపెట్టి సుమారు 5 లక్షల మంది దస్తావేజీ లేఖర్ల పొట్టగొట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పోయినసారి మేమందరము పాత గవర్నమెంట్కి వ్యతిరేకంగా అందరము ఇక్కడ ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్కు ఎంతో సహకరించినాము. ఈ కూటమి గవర్నమెంట్లో కూడా ఇలాంటి నిర్ణయాలు చేసి మమ్మల్ని వీధుల పాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీన్ని మేము దస్తావేజీల సంఘం తరఫున గట్టిగా ఖండిస్తున్నాము. ఈ వెంటనే ఈ 396 జీవోను రద్దు చేసి మా ఉపాధిని కోల్పోకుండా మమ్మల్ని అందరినీ యథాస్థితిలో రిజిస్ట్రేషన్ చేసేలాగున మమ్మల్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాము. మేము ఎప్పుడూ గవర్నమెంట్కి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకం కాదు. కాకపోతే ఏ గవర్నమెంట్లో అయినా మా ఉపాధికి దెబ్బ కలిగినప్పుడు మాత్రమే మేము ఇలాంటి సమ్మెలు, ధర్నాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఇంతమంది లేఖర్ల పొట్టగొట్టి ఎవరో 4,000 మంది కోసము 4 లక్షల మంది, 5 లక్షల మంది పొట్టగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ విధానం ద్వారా మేమే కాదు ప్రజానీకం కూడా ఎంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీసులను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తే ఒకళ్ళ గుత్తాధిపత్యంలోకి పోయి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ దస్తావేజీ లేఖల దస్తావేజీలు అనేది చాలా గోప్యతతో కూడిన వారము. ఎంతోమంది రైతులు వాళ్ళ స్వవిషయాలు కూడా మాకు చెప్పి ఎట్లా దస్తావేజీలు రాయించుకోవాలా, ఎట్లా చేయాలా అనేది మాకు చెప్తూ ఉంటారు. మేము వాళ్ళ కుటుంబాలతో మమేకమై ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మా జీవనోపాధిని కొనసాగిస్తున్నాము. కాబట్టి ఇంతమందిని ఒక్కసారిగా ఈ నిరక్షరాస్యులు చేసి బయటపడేయటం అనేది చాలా నిరుద్యోగ మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేమందరము దీంట్లో క్వాలిఫైడ్ ఉన్నాము. ఎంతోమంది దస్తావేజీలు తరతరాలుగా వాళ్ళ వంశానుగుణంగా అనువంశికంగా వాళ్ళందరూ ఇక్కడ నిలబడి చేసుకుంటున్నారు. ఎంతో భద్రతతో ప్రజలకు మేము నామినల్ ఫీజులతోటి మా సేవలను అందిస్తున్నాము. మా పద్ధతులు నచ్చి ప్రజానీకం కూడా మాకు సహకరిస్తున్నారు. దీన్ని ఒక్కసారి పునఃపరిశీలించి ఈ జియో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం.